ఒకప్పుడు కొండల మధ్యలో ఒక అందమైన గ్రామంలో ఇద్దరు విడదీయరాని స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు జాక్ మరియు సామ్. వారు చిన్నప్పుడు నుంచే ఒకరికి ఒకరు తెలిసినవారు, మరియు వారి బంధం గ్రామంలోని పురాతన ఓక్ చెట్టు కంటే బలంగా ఉండేది. ఒకరోజు సాయంత్రం వారు ఒక మేలిపంటలోకి వెళ్ళినప్పుడు వారు ఒక అసాధారణ దృశ్యాన్ని గమనించారు. ఒక పశువు దాని పట్టు మంచువంటి తెల్లగా మరియు కళ్లలో పిల్లవాడి ఆసక్తితో ఒక ముళ్ళ పొదలో చిక్కుకుపోయింది. ఆ పాపం ప్రాణి మృదువుగా అరుస్తూ భయంతో కళ్లతో చూస్తోంది. చూడు జాక్, మనం దీనికి సహాయం చేయాలి, సామ్ ఆందోళనతో అన్నాడు. సంకోచం లేకుండా ఆ ఇద్దరు అబ్బాయిలు ఆ పశువుకు చేరుకున్నారు. వారు జాగ్రత్తగా ముల్లల శాఖలను దాని రొమాల నుండి విడదీస్తున్నారు, ఒకరికి ఒకరు సహాయం చేస్తూ మృదువుగా. ఆ పశువు వారి దయను తెలుసుకుని నిలిచింది, దాని విముక్తి కోసం నిరీక్షిస్తూ. గంటలుగా అనిపించిన తర్వాత, కాని కేవలం కొన్ని నిమిషాల తర్వాత చివరి ముల్లు తొలగించబడింది. ఆ పశువు స్వేచ్ఛ పొందింది. సంతోషంతో చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉత్సాహంగా కదులుతోంది. జాక్ మరియు సామ్ నవ్వారు, వారి హృదయాలు ఆనందంతో తేలియాడుతున్నాయి. నా అభిప్రాయం ప్రకారం ఇది మనల్ని ఇష్టపడుతుంది, జాక్ అన్నాడు, పశువును తల పెట్టడానికి ముందుకు చాపుతూ. సామ్ అంగీకరించాడు. ఇది ఒక పేరు అవసరం ఉంటుంది. స్నోఫ్లేక్ ఎలా ఉంటుంది? అద్భుతం, జాక్ అంగీకరించాడు. మరియు అప్పటినుండి స్నోఫ్లేక్ వారి జీవితాల్లో ఒక భాగమైంది.